దేశంలో ప్రైవేట్ ఆసుపత్రుల పనితనం వైద్యుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే మరో ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కాన్పూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ అలసత్వానికి ఓ తల్లి ఏకంగా తన చేతినే కోల్పోయింది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కానిస్టేబుల్ వికాస్ సింగ్ అనారోగ్యం పాలైన తన తల్లిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి డాక్టర్లు తొలి రోజు నుంచే సరైన వైద్యం అందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి నిర్లక్ష్యపు వైద్యానికి ఆ తల్లి ఏకంగా తన చేతినే కోల్పోవాల్సి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంపై నిశ్చేష్టుడైన జవాన్ తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ వికాస్ సింగ్ కు నిరాశ ఎదురైంది. హాస్పిటల్ యాజమాన్యంపై కేసు నమోదులో తీవ్ర నిర్లక్ష్యం వహించిన పోలీసులు పలుమార్లు వికాస్ సింగ్ ను పోలీస్ స్టేషన్ చుట్టూ తెంపించుకున్నారు. చివరికి ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత విచారణ చేపట్టడంలోనూ పోలీసులు తమ అలసత్వాన్ని విడకపోవడంతో ఐటీబీపీ జవాన్ వికాస్ సింగ్ ఓపిక నశించింది. దేశానికి రక్షణ వలయంగా నిలిచే తనలాంటి వాళ్ళకే ఎలాంటి దుస్థితి ఉంటే సామాన్య జనాల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందన్న బాధతో వికాస్ సింగ్ పోలీస్ ప్రైవేట్ హాస్పిటల్స్ తీరుపై పోరాటానికి సిద్ధమయ్యాడు. వైద్యుల నిర్లక్ష్యంతో తొలగించబడ్డ తన తల్లి చేతిని థర్మాకోల్ బాక్సులో పెట్టుకొని నేరుగా కాన్పూర్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు. తన తల్లి చేతిని తీసుకెళ్తున్న వికాస్ సింగ్ వీడియోలు సోషల్ మీడియాను కుదిపేశాయి. तहसील खागा कैसे कटा था? मैं सांस की दिक्कत थी साहब जी। तो मेरी मम्मी को मैं यहाँ बुलाता हूँ, मैं ITBP में तो पोस्टेड हूँ अपने महाराजपुर में। वहाँ जाता हूँ, डॉक्टर साहब को दिखाता हूँ तो उन्होंने ECG किया तो बोले इनको रेफर करने यहाँ नहीं रखा। हाथ में कोई प्रॉब्लम, हाथ में कोई सांस की दिक्कत थी, कब जा रहा था तो वहाँ से मैं एम्बुलेंस में डॉक्टर भेजते हैं, ज्यादा सीरियस हो जाती है रास्ते में। काटमिल पहुँचते उनकी शरीर ठंडी हो जाती है। मैं कृष्णा ले जा रहा था पारस हॉस्पिटल, कृष्णा अस्पताल में घुमा दिया, मतलब जान बच जाए मम्मी की। वहाँ ले जाए तो बोलते हैं सांस का ऑक्सीजन लगाए, पाइप लगाए, फिर उसके बाद वो बोलते हैं सीरियस वेंटिलेटर में डालना पड़ सकता है, तो उनको 1-2% चांस है बचने का। तो फिर वो मुझे बुलाते हैं, साइन करवा लेते हैं, 1-2%। अगले दिन देखते हैं सांस में आराम मिल जाता है, हाथ में इन्फेक्शन काला पड़ जाता है, पूरा काला पड़ जाता। मैं बोलता हूँ क्या हुआ, बोले 1-2 दिन में ठीक हो जाएगा। फिर शाम को फिर जाता हूँ मिलने, तो फिर देखता हूँ सूजन बढ़ गई, दर्द मम्मी को दर्द बढ़ते जा रहा है, तो बोले ठीक हो जाएगा। फिर वहाँ से रेफर करा लेता हूँ पारस में। वहाँ बोले कि डॉक्टर साहब क्या हुआ, CCU में डाल देते हैं, वहाँ यहाँ ICU में डाल देते हैं। वहाँ डॉक्टर साहब बोलते हैं मेरे को सांस की दिक्कत, तो बोले हाथ में क्या हुआ, वहाँ से पारस वाले ने पता नहीं 24 घंटे में क्या कर दिया कि पारस कृष्णा वालों ने क्या कर दिया हाथ में कि इन्फेक्शन बढ़ गया और वो काला पड़ गया। तो जाँच करते बोलते यहाँ से आगे చిన్నప్పుడు ఏ చేతితో తాను గోరుముద్దలు తిన్నాడో ఆ చేయి వైద్యుల నిర్లక్ష్యానికి బలైందని కంటతడి పెట్టుకున్నాడు. కాన్పూర్ కమిషనరేట్లో తన తల్లి చేయిని పట్టుకొని కన్నీటి పర్యంతమైన వికాస్ సింగ్ వీడియో సోషల్ మీడియాను కదిలించింది. ఐటీబీపీ జవాన్కు జరిగిన అన్యాయంపై యావత్ దేశం గొంతెత్తింది. దేశాన్ని రక్షించే సైనికులకే ఎలాంటి దుస్థితి ఎదురైతే సామాన్య జనం పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. मैं 17 तारीख से लिए मैं घूम रहा हूँ, मेरी मर्जी से खाना खिलाया, इतना बड़ा उस हाथ लिए घूम रहा हूँ, कोई न्याय नहीं दे रहा। खाने जा रहा हूँ, बोलते सीमो रिपोर्ट बनाएगा, कभी बोलते ये करेगा, हाथ लिए बर्फ लगा के घूम रहा हूँ। मेरी मम्मी 12 साल में भरता, वो कह रही बताओ मैं अपनी हाथ पारस अस्पताल में भर्ती, उन्होंने बहुत बचाया, नहीं बचा पाए। बोले कृष्णा क्या हो सकता, बोले मैं नहीं बता सकता, कुछ भी कर सकते। उल्टा सीधा उन्होंने इंजेक्शन लगाया कि बोले नस में लगा के मांसों में लगा दिया होगा, इसलिए हो बोले इन्फेक्शन हो गया। వికాస్ సింగ్ కు జరిగిన అన్యాయంపై తోటి ఐటీబీపీ సహచర కమాండోలు నివ్వెరపోయారు. ప్రాణాలను పనంగా పెట్టి దేశాన్ని రక్షించే మాకు కనీసం పోలీసు వ్యవస్థ నుంచి కూడా సరైన తోడ్పాటు సహకారం లభించకపోవడంపై నిరసన చేపట్టారు. ప్రైవేట్ హాస్పిటల్పై తగిన చర్యలు తీసుకోకపోవడంలో జరిగిన అలసత్వానికి నిరసనగా ఏకంగా కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి ముట్టడిగా చేరుకున్నారు. వికాస్ సింగ్ కు మద్దతుగా దాదాపు 50 మంది ఐటీబీపీ జవాన్లు కమిషనరేట్ చేరుకోవడం సంచలనంగా మారింది. జవాన్లందరూ పూర్తిగా యూనిఫామ్, తుపాకులతో కమిషనరేట్ కు చేరుకున్న విజువల్స్ అందరినీ షాక్ గురిచేశాయి.
అటు ఐటీబీపీ కమాండెంట్ గౌరవ్ ప్రసాద్ కూడా వికాస్ సింగ్ కు పూర్తిగా మద్దతు నిలిచారు. తన సిబ్బందితో పాటే కమిషనరేట్ కు వచ్చిన ఆయన మా బెటాలియన్ కు చెందిన జవాన్ తల్లికి జరిగిన అన్యాయంపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. जो हमारे अभी आप सबको पता होगा जो जवान की माता का हाथ कट गया है, उसी रिलेशन में मैंने कल जो है सर से अपॉइंटमेंट लिया था. मैं कमिश्नर सर से मिलने के लिए आया था और आज मैं और मेरे अधिकारी और जवान आए थे यहाँ पे. मैं अंदर सर के पास बैठा हुआ था, बाहर जवान खड़े थे. तो शायद मीडिया ने थोड़ा इसको गलत लेवल पे गलत रूप से ले लिया है. हमने कोई ऐसा घेरने वेरने या कुछ ऐसी कोई कार्रवाई नहीं हुई है. कमिश्नर सर की तरफ से पूरा सपोर्ट है हमें और जो भी जांच रिपोर्ट इस मामले में आएगी तो न्याय होगा. सर के ऊपर हमें पूरा भरोसा है. बस इतना ही कहना चाहता हूँ. धन्यवाद. కాన్పూర్ పోలీస్ కమిషనర్కు కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన గౌరవ్ ప్రసాద్ మేము ఎలాంటి ముట్టడికి పాల్పడలేదని స్పష్టం చేశారు. మా జవాన్కు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామన్నారు. ఇది కేవలం న్యాయం కోసం జరిగిన భేటీ మాత్రమేనని, ఎలాంటి అపోహలకు తావు లేదన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా అదనపు సిబ్బందిని పంపించామని ఐటీబీపీ కమాండెంట్ గౌరవ్ ప్రసాద్ వెల్లడించారు. కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ కు ఐటీబీపీ కమాండోలు చేరుకోవడంపై కమిషనర్ రఘుబీర్ లాల్ కూడా స్పందించారు. జవాన్ వికాస్ సింగ్ తల్లిని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మొదటి మెడికల్ బోర్డు నివేదిక ఇప్పటికే వచ్చిందని, కానీ దానిపై అసంతృప్తి రావడంతో కొత్తగా మళ్లీ విచారణకు ఆదేశించామన్నారు. ఐటీబీపీ జవాన్ తల్లికి జరిగిన అన్యాయం తలెత్తిన పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తన తల్లికి న్యాయం కోసం వికాస్ సింగ్ ఎడలేని పోరాటం చేయడం, సహచర జవాన్కు బెటాలియన్ మొత్తం బాసటగా నిలవడంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. అటు ఈ ఘటన ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యానికి నిలువుటద్దమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు పోలీసు వ్యవస్థ తీరుపై प्रश्नल वर्षम कुरुस्तुंदी. इसमें कुछ दिवस पूर्व एक आईटीबीपी के जवान एक एप्लीकेशन लेकर आए थे जिसमें कि उनका आरोप था कि अस्पताल द्वारा लापरवाही पूर्वक इलाज करने के कारण उनकी माताजी का हाथ काटना पड़ा. इस पर माननीय उच्चतम न्यायालय के आदेशानुसार प्रकरण क्योंकि मेडिकल नेग्लिजेंस से संबंधित था तो उसे सीएमओ साहब को प्रेषित किया गया, जिस पर कि उनके द्वारा नियमानुसार डॉक्टरों के कमेटी गठित करवा के सभी एस्पेक्ट की जांच करवाई गई. जो रिपोर्ट आई उसको लेकर प्रार्थी आज पुनः अपने अधिकारी गणों के साथ प्रस्तुत हुआ और उसने कुछ बिंदुओं पर आपत्ति जताई, जिस पर कि सीएमओ साहब से वार्ता की गई और दोनों पक्षों की रजामंदी से जो आपत्ति के बिंदु थे उस पर पुनः जांच के लिए राजी हुए हैं. दोनों पक्षों की बात हुई है और इसमें जो भी जांच के बाद तथ्य सामने आएंगे उसी आधार पर इसमें अग्रिम विधिक कार्यवाही की जाएगी. आईटीबीपी का सिपाही यहाँ पर पहुंचा है अपनी मां का कटा हुआ हाथ लेके. क्या है पूरा मामला? ये विकास है, आईटीबीपी महराजपुर में पोस्टेड है. ये इनकी माँ अपनी माँ को तबीयत खराब हालत में इसने कृष्णा हॉस्पिटल में एडमिट कराया था. वहाँ से इनके हाथ का दर्द खत्म नहीं हो रहा था तो वहाँ से ये अपना रिफ़र करा के पारस अस्पताल लेके गया. पारस अस्पताल में मेडिकल ट्रीटमेंट के दौरान इनके हाथ को काटा गया और इसके बाद इन्होंने हाथ को ले करके ये फ्रीजर में रख लिए थे. इस संबंध में ये डीसीपी सर से मिले थे कल. इनके डीसीपी सर द्वारा इसमें सीएमओ कानपुर नगर को पत्राचार कर दिया गया कि इसमें कृष्णा और पारस अस्पताल दोनों की भूमिकाओं की जांच कर लिया जाए. बाद जांच जो भी चीज़ें आएगी उस पर वैधानिक कार्रवाई की जाएगी. ये हाथ मैं 32 बटालियन आईटीबी महाराजपुर में तैनात हूँ सर. आज मैं पीसी ऑफिस में आया हूँ. मम्मी का हाथ कटा हुआ हाथ लिए न्याय के लिए घूम रहा हूँ. कैसे हाथ कटा, कहाँ पर? हाथ मम्मी को सांस की दिक्कत थी, उनको कमजोरी थी और एक कफ जा रही थी तो मैं उनको यहाँ बुलाया. कानपुर में गांव से भाई लेके आया. उनको अपने 32 बटालियन आईटीबीपी में लेके जाता हूँ. डॉक्टर को दिखाया तो उनको ईसीजी किए, उनको रेफ़र कर देते हैं. सीएपीएफ आयुष्मान पैनल में रेफ़र कर देते हैं. तो मैं लेके जा रहा था उनको पारस हॉस्पिटल अपनी एम्बुलेंस से ऑक्सीजन से लगा के. तो रास्ते में इतनी ज़्यादा सीरियस हो जाती है मम्मी और उनको शरीर ठंडी होती जाती है, एकदम तड़प रही थी. तो मैं एम्बुलेंस मुझे कृष्णा हॉस्पिटल की तरफ मुड़ाना पड़ा मजबूरन. तो वहाँ पे लेके जाता हूँ. डॉक्टर साहब देखते हैं और बोलते हैं कि ये काफ़ी सीरियस हैं और इनको वेंटिलेटर में डालना पड़ सकता है क्योंकि पाइप या मास्क लगाने से इनको आराम नहीं मिल रहा. तो वेंटिलेटर में डालने का मतलब आपकी मम्मी की उम्र 55-56 साल है. उम्मीद कम है, 1-2% चांस है कि इसकी मम्मी बच सकती हैं. उन साइन वाइन करवा लेते हैं और फिर रात भर इलाज चलता है तो उनको सांस में आराम मिल जाती है. सांस सुबह वो उठती हैं तो उनका दाहिना हाथ काला पड़ा हुआ है, सूजा हुआ है.
वो बोलती हैं तो स्टाफ को, तो वो तुरंत वीगो निकालते हैं। मैं 7 से 8 मिलने का समय होता है आईसीयू में डाल रखे थे, तो गया तो बोला हाथ में क्या हुआ, बोले कि ये ठीक हो जाएगा। वो ड्रेसिंग वेसिंग करते हैं। शाम को फिर मिलने जाता हूँ, जो समय होता है तो ड्रेसिंग करके, वो रात पूरे दिन ड्रेसिंग बंधी रहती है, सूजन बढ़ जाती है, मम्मी एकदम तड़प रही थी। फिर ड्रेसिंग वो खुलवाते हैं, तो मैं बोलता हूँ क्या इलाज की, बोले ऐसे ठीक हो जाएगा, 2 दिन में ठीक हो जाएगा। तो मैं कहूँ जब इलाज नहीं करो, जाँच नहीं कर, ठीक से ठीक हो। फिर अपने बटालियन में बात करता हूँ मैं हॉस्पिटल में, तो बोलते हैं वहाँ अस्पताल वो अच्छा नहीं है, वहाँ से रेफ़र करवा लो, पारस में ले जाओ। वहाँ से मैं बोलता हूँ, बोले रेफ़र मत कराना, लामा कराना। हॉस्पिटल में काटा गया, तो पारस में काटा गया। वहाँ ले गया तो वहाँ से इसी मम्मी को डाल देते हैं। बोलते हैं क्या वो दिक्कत है, मुझको सांस की दिक्कत थी, उनको कफ जा रहा था, कमजोरी थी। बोले हाथ में फिर क्या हुआ, मुझको पता नहीं। 24 घंटे में 13 तारीख को एडमिट करता हूँ कृष्णा में। 14 को हाथ की वजह से ही, सांस में तो आराम मिल जाए, हाथ की वजह से रेफर करा देता हूँ, वहाँ से पारस में ले जाता हूँ, जाँच वाँच करते हैं। तो कलाई से आगे उनका ब्लड सर्कुलेशन नहीं जा रहा था, तो फिर वो बोलते हैं देखो इलाज करते हैं। फिर अगले दिन आपका आरोप